ఉంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఎక్కువ పిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 10 పిక్స్ మ్యాక్సిమం ఒక 10 పిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర పిక్స్ ఉంటే. నేనైతే ఒక 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ మార్క్ రిమూవ్ అవ్వడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది అనమాట. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్తో జూమ్ అనేది చేసుకోవాలి. మంచిగా మనకు వీడియో కనిపించడానికి అయితే జూమ్ అయితే చేసేసుకోవాలి. అన్ని పిక్స్ కూడా కొంచెం జూమ్ అయితే వేసేసుకోవాలి. ఫొటోస్ అయితే అన్ని పిక్స్ కూడా అట్లనే చేసేసుకోవాలి. కొంచెం జూమ్ చేసుకోవాలి అంతే. జూమ్ చేసుకున్న తర్వాత ఫొటోస్ అయితే నాకు కొంచెం అయితే ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే కొంచెం కట్ చేసుకుంటున్నాను. కొంచెం మాత్రమే కట్ చేసుకుంటున్నాను పిక్స్. కొంచెం మాత్రమే కట్ చేసుకుంటున్నాను అన్ని పిక్స్ కూడా. కట్ చేసుకున్న తర్వాత చిన్న ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేయాలి. మీకు ఇట్లా ఎఫెక్ట్స్ ఎట్లా రావాలంటే పిక్ మధ్యలో ఒక బాణం గుర్తు లాంటి సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అండ్ ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సింపుల్ ఎఫెక్ట్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం టెంప్లెట్ యాడ్ చేస్తాం కదా తర్వాత, దానికి ఇది అసలు సెట్ కాదనమాట. కాబట్టి అట్లా తర్వాత పిప్ ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ అయితే జూమ్ అనేది చేసేసుకోవాలి ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు. అండ్ బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ టెంప్లెట్ ఉన్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ చేసుకోవాలి. అండ్ మీకు టెంప్లెట్ లింక్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్ చేసుకోండి. అండ్ మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఆ లిరికల్ వీడియో కూడా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్ చేసుకోండి. అండ్ ఆ లిరికల్ వీడియో కూడా కొంచెం పెద్దగా కనిపించే జూమ్ అనేది చేసేసుకోవాలి. అండ్ దీన్ని కూడా బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటుంది లిరిక్స్ అయితే వీడియో మీద. వీడియో అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ వీడియో సేవ్ కావడానికి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని 1080p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది గ్యాలరీలోకి.